ఎక్సర్సైజ్ గూడా అలాగే చేద్దాము. మీరెక్కడైతే కూర్చున్నారో అక్కడ మీ యొక్క నడుము తల నిటారుగా ఉంచి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ప్రతిరోజు ఏ విధంగా అయితే మన యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్ అనే అంశాన్ని నింపుకుంటామో, దానికంటే ముందుగా మనం చక్కగా రిలాక్స్ అయ్యి 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని, ముక్కు ద్వారా తీసుకొని, ముక్కు ద్వారా విడిచిపెట్టండి. మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్, ఐ ఏ ఎమ్ జీ ఓ డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ ఏ ఎమ్ జీ ఓ డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ ఏ ఎమ్ జీ ఓ డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని.
ఓకే మాస్టర్స్. నిదానంగా కళ్ళు తెరవండి. సంకుచిత మానసం. సంకుచిత మానసం అనే చాప్టర్‌లో మనము పేజ్ నంబర్ 218. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ద్వారా వీడియో చూస్తున్నట్లయితే గనక ఈ యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఛానల్ డిస్క్రిప్షన్‌లో మీకు గ్రూప్ లింక్ ఉంది. అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో మనకి ఈ యొక్క పీడీఎఫ్ డౌన్‌లోడ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ యొక్క రామ్తా విజ్ఞానం సంబంధించిన దాన్ని ఒక స్పైరల్ బైండింగ్ అనేది చేసుకొని మీరు వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోస్ వింటూ ఈ సబ్జెక్ట్‌ని కూడా మీరు చదువుతూ ఉండొచ్చు. స్వాధ్యాయం చేయొచ్చు. సో, ఈరోజు మనం 218 పేజీలో ఉన్నాము. సంకుచిత మానసం. సో, బుక్‌లో ప్రింట్ తప్పట్టదా మాసనం అనమాటది. ఓకే. మస్తిష్కాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించగలిగితే మీ శరీరాన్ని ఓ క్షణంలో ఓ కాంతిపుంజంగా పరివర్తించుకోవచ్చునన్న శరీరంతో శాశ్వతంగా జీవించవచ్చున్న విషయం తెలుసా మీకు? సో, ఇక్కడ ఏమంటున్నారు? మస్తిష్కాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోగలిగితే, ఎప్పుడైతే మన యొక్క బ్రెయిన్‌ని కంప్లీట్‌గా వినియోగించగలిగితే, మీ శరీరాన్ని ఒక్క క్షణంలో ఓ కాంతిపుంజంగా పరివర్తించుకోవచ్చునన్న శరీరంతో శాశ్వతంగా జీవించవచ్చునన్న విషయం తెలుసా మీకు? మీ శరీరంలో ఓ అంగం లోపిస్తే మరో కొత్త అంగాన్ని పునర్నిర్మించగలిగే సామర్థ్యం మీ మస్తిష్కానికి ఉందన్న విషయం తెలుసా మీకు? సో, చాలామంది అనుకుంటాం. చెయ్యి పోతే వస్తదా? కిడ్నీ పోతే వస్తదా? కాలు పోతే వస్తదా? ఎలుక బల్లికైతే గనుక తోక ఊడిపోతే తోకొస్తది. ఇలాగా. కానీ ఇక్కడ ఏమంటున్నారు రామ్‌తో చూడండి. మీ శరీరంలో ఓ అంగం లోపిస్తే మరో క్రొత్త అంగాన్ని పునర్నిర్మించగలిగే సామర్థ్యం మీ మస్తిష్కానికి ఉందనే విషయం తెలుసా మీకు? సంపూర్ణ వినిమయంలోకి వచ్చిన మస్తిష్కానికి శరీరానికి వాటిల్లే సర్వ రోగాలను, వ్యాధులను క్షణంలో మాన్పి స్వస్థత చేకూర్చే సంకల్పిత భౌతిక స్వరూపాన్ని క్షణంలో సంతరింపజేసి అద్భుత సామర్థ్యం సహజ స్థితిలో సమకూరి ఉంటుంది. ఇక్కడ సహజ స్థితి అన్నప్పుడల్లా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి భయాలు, ఎటువంటి సందేహాలు లేని స్పష్టమైన, నమ్మకమైన స్థితి. పూర్తి స్థాయి అన్నమాట. అదే సహజ స్థితి. అది ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? శరీరాన్ని ఒక్క క్షణంలో కాంతిగా మార్చుకోవచ్చు. శరీరంలో అవయవాలు లేకపోయినా అంటే పుట్టుకతోటే కన్నో, చెవో, ఈ కాలో లేకపోయినా దాన్ని పునర్నిర్మించుకోవచ్చు. ఇంకా సంపూర్ణ వినిమయంలోకి వచ్చిన మస్తిష్కానికి, శరీరానికి వాటిల్లే సర్వరోగాలను, వ్యాధులను క్షణంలో మాన్పి స్వస్థత చేకూర్చే సంకల్పిత భౌతిక స్వరూపాన్ని క్షణంలో సంతరింపజేసి అంటే ఇక్కడ చూడండి. స్వస్థత చేకూర్చే అన్నదాకా ఓకే. అంటే హీల్ అవుతది. అక్కడి వరకు ఓకే. తర్వాత చూడండి. సంకల్పిత భౌతిక స్వరూపాన్ని క్షణంలో సంతరింపచేసి అంటే మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఆ యొక్క ఆర్గాన్ అనేది మళ్ళీ రెడీగా సిద్ధంగా ఉంటదనమాట. అంటే యవ్వనంగా ఉండాలి అనే ఒక ఆలోచనని బలంగా నేను యవ్వనంగా ఉంటాను. నేను ఏ విధంగా అనుకుంటున్నానో నా శరీరం ఆ విధంగా అలా కణకణంలో ఆ యొక్క ఆలోచనని నిరంతరము మనం నింపుతున్నప్పుడు శరీరం కూడా అదే స్థాయికి మార్పు చెందుతుంది. మన యొక్క ఆలోచన విధానం ఎలా ఏర్పడింది? పరిస్థితుల ప్రభావం వల్ల, ఒక నిరంతర ఆహ్, కుటుంబ వ్యవస్థ వల్ల, వృద్ధాప్యము, ఎదగడము, రోగాలు ఇవి చనిపోవడము. ఒక ప్యాటర్న్ అనేది మనం ఎన్నో, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. జ్ఞానము అది, ఇది అన్ని రకాలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా అమరత్వాన్ని సిద్ధించుకోవాలి, పూర్తిగా భౌతిక అమరత్వం వైపు, కాంతిదేహం వైపు వెళ్ళాలి అంటే, మన యొక్క చైతన్యం దాన్ని స్వీకరిస్తున్నప్పటికీ కూడా, శరీరం ఎంతవరకు స్వీకరిస్తుంది? అంటే ఎలాగంటే, శరీరాన్ని మనం వాహనం అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బండో లేకపోతే ఏదైనా ఒక వాహనం ఉందనుకుందాం. దాన్ని ఇలా మారిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్‌ని ఇలా మారిస్తే అలా ఉపయోగపడుతుంది కదా! అనే ఒక ఐడియా మనకొస్తది. ఐడియా పరంగా అక్కడ ట్రాక్టరు ఒక జేసీబీ కిందో లేకపోతే ఇంకొక పనిముట్టు కిందో, ఇంకొక వ్యవసాయానికి కొత్త రకంగానో మనకి ఐడియాలజీలో రెడీ అయిపోయింది. కానీ రియాలిటీలో రెడీ అవ్వాలంటే దానికొక ఇంజినీర్ కావాలి. దానికి కొలతలు వెయ్యాలి.
ఒక ఫౌండరీకి ఒక టెక్నికల్ పర్సన్ రావాలి. దానికి తగ్గట్టుగా ఏమేం మెటీరియల్ ఎలా పెట్టాలి? మళ్ళీ దాంట్లో ఏమన్నా మనం టెక్నాలజీ యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ మరి వెంటనే జరుగుతున్నాయా? ప్లానింగ్ వరకు ఓకే. ఐడియాలజీ వరకు ఓకే. ఎగ్జిక్యూషన్ ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒక మెటీరియల్ దొరకదు. ఎక్కడికో ఎళ్లి తెచ్చుకోవాలి. లేపోతే దానికి తగ్గట్టుగా ఏమన్నా చిన్న డిజైన్ లోపమొస్తది. మళ్ళీ రీడిజైన్ జేయాలి. అలాగే మనలో ఉన్న దివ్యత్వాన్ని నింపుకునే క్రమంలో, భౌతిక అమరత్వాన్ని పొందే క్రమంలో, మనలో ఉన్న శరీరాన్ని కాంతివంతంగా మార్చుకునే క్రమంలో, మనం చేసే ఆలోచన నిరంతరం ఒక ప్రయత్నంగా ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలి. అంటే ఇలా మార్పు చెందుతున్నామని క్లియర్‌గా రాంతా డిక్లేర్ చేసి చెప్పేసారు. మార్పు చెందొచ్చు. అంత గొప్పది అని చెప్పేసారు. కానీ దానికి ప్రయత్నం ఎంత స్థాయిలో జరుగుతుంది? అదే ఎవరికి వారు చెక్ చేసుకుంటూ ఒక ఆలోచనని కొన్ని నెలల పాటు లేదా ఒక సంవత్సరం పాటు క్యారీ చేస్తే బాడీలో ఏం చేంజ్ వస్తుంది చూడాలి. ఈరోజు ఒక మాస్టర్‌ని కలిసాను. సో, ఆ మాస్టరు డయాలిసిస్ పరంగా మనకు తెలిసిందే. డయాలిసిస్ అంటే ఏం చెప్తూ ఉంటారు మనకి? జీవితాంతం బతుకున్నంత కాలం చేసుకోవాలి అని. ఎంతో సివియర్ సిట్యుయేషన్ నుంచి తనకు తాను డయాలిసిస్ చేసుకుంటూ వెళ్ళే సిట్యుయేషన్‌కొచ్చారనమాట. అంటే ఇంక ఉండను అనే సిట్యుయేషన్ నుంచి రామ్‌తా విజ్డమ్ ద్వారా కొన్ని సంవత్సరాల జర్నీలో తనను తాను నిలబెట్టుకొని, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఆ విజ్డమ్‌ని పంచుతుంది. తప్పకుండా ఏదో ఒక రోజు తను పూర్తిగా దాన్ని మూలంలోంచి హీల్ చేసుకొని, మార్పు చేసుకొని, అందరి ముందుకొచ్చి రామ్‌తా విజ్డమ్ గొప్పదనం తప్పకుండా చెప్తారు. ఆ ఛాలెంజ్‌ని అలాగే యాక్సెప్ట్ చేశారు. పూర్తిగా దాన్ని అంటే ఏదైతే డాక్టర్స్ వల్ల కూడా కాదు అనే ఒక అంశం ఉందో, దాన్ని మార్పు చేసే ఛాలెంజ్ కూడా చాలా సోర్స్ తీసుకొనొస్తాయి. కానీ అక్కడ ఆగిపోతారు వాళ్ళు. భయానికో, దేనికో అలాంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళగలము అని చెప్పేదే రామ్‌తా విజ్డమ్. అంత స్పష్టత, అంత నమ్మకాన్నిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. అద్భుత సామర్థ్యం సహజ స్థితిలో సమకూరి ఉంటుంది. మీ మస్తిష్క సామర్థ్యం అపారం. అయినా సంకుచిత ఆలోచనల తీరుతో మూడో వంతు మస్తిష్క భాగాన్ని మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నారు మీరు. అంటే చాలా తక్కువనమాట. చాలా తక్కువ లెవెల్‌లో. నిరుపయోగంగా మిగిలి ఉన్న భాగం అంతా దేనికోసం అనుకుంటున్నారు మీరు? ఓ శూన్యావరణాన్ని నింపడానికా? అంటే జస్ట్ ఖాళీగా ఉంచడానికా? ఎంప్టీగా ఉంచడానికా? మీ శరీరం ఈ స్థితిలో ఉంటున్నది మీ మస్తిష్కపు సాంఘిక, సామూహిక చైతన్య ప్రజ్ఞకు అనుగుణ్యంగా మాత్రమే. మీరు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన తదానుకున్న విద్యుత్ స్పందనగా మీ శరీరాంతరంలోకి జలాల్లోకి ప్రసరిస్తూ, పోషిస్తూ, ప్రభావితం చేస్తూ ఉంటుంది కనుక కానీ మీ బాల్యం నుంచే, మీకు ఊహ తెలిసినప్పటి నుంచే, సామూహిక ప్రజ్ఞతో ఆలోచించగలిగినప్పటి నుంచే మీరు పెరిగి పెద్దవాళ్ళవుతారని, వృద్ధాప్యం వచ్చేస్తుందని, ఆ తర్వాత మరణించే తీరాలని మీకు నేర్పింపబడిన విషయాన్నే స్వీకరించి నిలుపుకునే ఉన్నారు కదా! ఆ ఆలోచనను మీరు స్వీకరించారు కాబట్టే, మీ శరీరంలోని జీవశక్తిని మీరే క్షీణింపజేసుకోవడాన్ని ప్రారంభించేశారు. దాన్ని స్వీకరించారు కాబట్టే అదేమైపోయింది, ఓకే. ఎప్పటికైనా ఇదే అవ్వాలి అని ఒక నమ్మకాన్ని మనం పెట్టేసాం గదా! పెట్టేసరికి సెల్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. యద్భావము తద్భవతి. ఆ ఆ వృద్ధాప్య భావనే అతి నెమ్మదిగా సాగే ఓ అత్యల్ప తరంగ వృతవేగ విద్యుత్ స్ఫులింగాన్ని శరీరంతా సర్వ కణజాలాల సమూహాల్లోకి ప్రసరింపజేస్తుంది కనుక, స్వీకరింపబడుతున్న ఆలోచన తరంగాల ఆవృత్తి వేగం ఎంతెంతగా అల్పమై ఉంటుందో, అంతంత ఎక్కువ శరీర పటుత్వం సన్నగిల్లే వేగం పెరుగుతూ, యవ్వనాన్ని, దారుఢ్యాన్ని పునఃసృష్టించుకోగల శరీర సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది కనుక వార్ధక్య లక్షణాలు ఆ తర్వాత అనివార్యమై మరణానికి యథావిధిగా తీరుతుంది అందువల్లే. అయినా ఉన్నత తరంగ వృతుల ఆలోచనల్ని నిరంతరం స్వీకరిస్తూ తదానుగుణ్య మహాశక్తియుత విద్యుత్ స్పందనల మీ శరీర కణజాల సర్వస్వంలోకి ప్రసరింప చ జయనిస్తున్న జయనిస్తూ మీరున్నప్పుడు మీ శరీరపు వయస్సు ఏమాత్రం పెరగకుండా, ఎప్పటికీ మృతి చెందకుండా శాశ్వతంగా ఆ వర్తమాన క్షణ నిత్యత్వంలోనే స్థితమై ఉండిపోతుంది. అంటే ఇక్కడ ఎప్పుడు యవ్వనంగా, దృఢంగా, బలంగా ఉండాలి అంటే, అంటే యవ్వనంగా, దృఢంగా, బలంగా అంటే ఫిజికాలిటీ కాదు. ఆలోచన పరంగా ఇక్కడ. ఆలోచన పరంగా ఉంటే ఫిజికాలిటీలో చేంజొస్తది. ఫిజికాలిటీలో ఉంటే ఆలోచనలో చేంజ్ రావడం అనేది ఏంటంటే ఔటర్ ఫీల్డ్ నుంచి ఇన్నర్ ఫీల్డ్ తీసుకోవడం. కానీ ఇక్కడ రామ్ విజ్డమ్ చెప్పేదేంటి? ఇన్నర్‌లో మీరేదైతే బలంగా నింపుకొని ఉంటారో అదే ఔటర్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి?
మన ఆలోచన విధానాన్ని నేను 30 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు, నేను 25 సంవత్సరాలు. సో, ఈ 25 ఇయర్స్ ఏజ్‌లో నేను ఏ విధంగా అయితే ఉన్నానో, అదే విధంగా నేను ఉంటాను. ఎన్ని యుగాలు గడిచినా నేను ఇంతే యవ్వనంగా ఇక్కడ ఎప్పుడూ కూడా జీవించి ఉంటాను. నేను అమరుడిని. అమరత్వాన్ని నేను పూర్తిగా సిద్ధించుకుంటాను. నాలో అమరత్వపు సిద్ధించుకునేంత శక్తి ఉంది. నేనంత బలంగా ఉండగలను. ఎంతకాలం అంటే ఆ చిరంజీవి తత్వాన్ని నాకు నచ్చినంత కాలం ఈ భూతలం మీద నేను కొనసాగించగలను. ఇలాగా ఒక నమ్మకాన్ని అంతరంలోంచి స్వీయంగా మనం స్వీకరించి ప్రతిరోజు దాన్ని కంటిన్యూ చేయగలగాలి. ఆ నమ్మకాన్ని అణువణువులో నింపుకోగలగాలి. శరీరమంతా నింపుకోగలగాలి. అప్పుడు శరీరంలో ప్రవహిస్తున్న శక్తి, బాహ్య శక్తిని స్వీకరిస్తూ అటువంటి పరిస్థితుల్ని, అటువంటి అద్భుతమైన నేచర్‌లో ఉండడము, మంచి ఫుడ్ మన వరకు రావడము, డైజెషన్ ఇలాగ ఏవైతే ప్రస్తుతం ఉన్న అంశాలున్నాయో అవి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మార్పు చెందుకుంటూ శరీరం అనేది యవ్వనంతోటి, దృఢత్వంతోటి మంచి ఒక ఎనర్జీ సిస్టమ్ ఫస్ట్ ఎనర్జీ సిస్టమ్ పట్టుకుంటారు. ఎనర్జీ సిస్టమ్ పట్టుకుంటారు. తర్వాత శరీరంలో కణ మార్పు చెందుతూ కొంతకాలానికి కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమంది సంవత్సరం పట్టొచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు పట్టొచ్చు. వారి వారి నమ్మకానికి తగ్గట్టుగా శరీరంలో మార్పనేది జరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పటికే ప్రేరేపితం కాకుండా నిద్రాణంగా వ్యర్థంగా ఉంటున్న మీ మస్తిష్క భాగాలన్నీ కేవలం ఓ జ్ఞానాన్ని స్వీకరించిన మాత్రాన జాగృతమై, ఉత్తేజితమై శరీరంలోని ఏ భాగాన్నైనా పునర్జీవింపగలిగే శక్తి సంతరించుకుంటాయి. శరీరం తనను తాను స్వస్థపరచుకోగలుగుతున్న ప్రజ్ఞ మీలో ఏర్పడిన తక్షణం ఆ ఆలోచనే ఓ బలీయ విద్యుత్ స్పందనగా కేంద్ర నాడి మండల వ్యవస్థలోంచి వ్యాధిగ్రస్తమై ఉన్న శరీర భాగానికి ప్రసరిస్తుంది. ఆ స్పందనే ప్రతి కణంలోని కేంద్ర జీవకామ్లాన్ని ప్రేరేపించి కణ పునర్వ్యవస్థ పద్ధతిలో ప్రతి కణాన్ని పునర్నిర్మించి, పునరుజ్జీవింపజేసి చక్కటి స్వస్థతను చేకూరుస్తుంది పరిపూర్ణంగా. ఓ అద్భుతంగా అనిపిస్తూ ఉందా మీకిది? అది అలాగే జరిగి తీరాలి మరి. జరుగుతున్నది కూడా సరిగ్గా ఇదే. కేవల ఔషధాల సేవల వల్ల మాత్రమే శరీర స్వస్థత చేకూరుతుందని అనుకుంటున్నారు మీరు. స్వస్థత మీకు ఆ విధంగానే ఏర్పడుతోంది. దాన్నే మీరు నమ్ముతున్నారు కాబట్టి, మీ వ్యాధుల్ని మీరే నయం చేసుకొని స్వస్థత చేకూర్చుకోవడం అసాధ్యం అన్న మాటనే వింటూ విశ్వసిస్తున్నారు మీరు. ఆ ప్రజ్ఞ మీలో స్థితమై ఉంది కాబట్టే, ఆ సామర్థ్యం మీకు ఉండడం లేదు. వైద్యుల్ని అన్వేషించి, ఆశ్రయించి, వాళ్ళు వినిపించే మాటను వేదవాక్కుగా విశ్వసించే వాళ్ళెందరో ఉంటున్నారు ఈనాటికి. శరీర స్వస్థతకు సంబంధించిన నిశ్చిత జ్ఞానం ఆ విధంగానే ఏర్పడుతోంది వాళ్ళందరికీ. ఆ ప్రజ్ఞ వల్లే స్వస్థత లభిస్తోంది వాళ్ళకు. ఓ క్షణంలో ఓ ప్రజ్ఞ నిర్వర్తించే మహత్కార్యం ఇదే. మీరు కోరుకున్న విధంగా మీ శరీరాన్ని అది పరివర్తిస్తుంది. అపరిమితులై ఉండే సామర్థ్యం మీలోనే ఉంది. శరీరాంగాన్ని చాకచక్యంతో పనిచేయించగల సౌలభ్యంతో సహా మీ దేహం నిర్మాణపు రూపకల్పన ఆ విధంగానే సాగింది కనుక. అంటే మనకు తెలీదు మనం ఆలోచనలతోటి ఈ శరీరాన్ని నిర్మించుకున్నామని. మనకు తెలీదు మన అంతలో ఉన్న ప్రతి అంగాన్ని కూడా మనమే నిర్మితం చేసుకున్నాం. తెలీదు కాబట్టే ఏదో అలాగా తల్లి కడుపులో పెరిగాము, మనం అలాగ ముందుకొచ్చాము అని అనుకుంటున్నాం గానీ, ఏదైతే ఎంత స్థాయిలో మనం ప్రయాణం జరగాలి అనేది మనం ముందుగా ఒక ఆలోచన చేసుకొని ఉన్నామో, అంటే ఒక ఫుల్‌ఫిల్డ్ ఆఫ్ మానిఫెస్టేషన్ అన్నమాట. ఈ శరీరం పట్ల ఒక స్పష్టతతో కూడిన మానిఫెస్టేషన్ మనం పెట్టుకొని ఉన్నాం. కానీ ఆ మేనిఫెస్టో ఎలాగా శాశ్వతత్వము, దివ్యత్వం వైపుంటే, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా జరిగిన ప్రయాణంలో ఇది మార్పు చేయబడింది. ఏ విధంగా? పరిస్థితుల ప్రభావం వల్ల, ఒక భయం వల్ల, శరీరం పట్ల ఉన్న ప్రీతి వల్ల ఏమైపోయింది? దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా తెలియని ఒక భయాన్ని నింపేసుకొని, దీనికి ఏమైపోతుందో, ఏమైపోతుందో అని చెప్పేసి ఆ భయాలన్నీ శరీరం స్వీకరిస్తూ, స్వీకరిస్తూ శరీరం కూడా కృషించుకుపోతూ ఆ భయాలన్నీ సత్యంలోకొచ్చేసి, వాస్తవంలోకొచ్చేసి, అలాగ మరణం అనేది వచ్చే స్థితికి మనకి మనమే మార్పు చేసుకున్నాం. అందుకనే మళ్ళీ కాదు, మన యొక్క సహజ స్థితి అమరత్వ స్థితి. ఎందుకంటే మనందరం దైవాలము. మన శరీరాన్ని ఎలా అంటే అలా మార్పు చేసుకోవచ్చు అనే ఒక అంశాన్ని రామ్‌తా ద్వారా మనకు అందింది కాబట్టి, ఆ నమ్మకాన్ని మనం కొనసాగించడమే మనం ఇప్పుడు చేయవలసిన ప్రయత్నం. సో, కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఒక అంశాన్ని పెట్టుకోండి. శరీరంలో ఒక భాగాన్ని తీసుకోండి. జుట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు వినికిడి ప్రాబ్లమ్ ఉంది. వినికిడి తీసుకోవచ్చు. కళ్ళజోడు ఉంది. కళ్ళు తీసుకోవచ్చు. ఒక్కసారిగా మొత్తం కాదు. మీ శరీరంలో ఒక భాగాన్ని ఎంచుకోండి. ఒక 3 నెల్లో, 6 నెల్లో ఒక ఆలోచన కంటిన్యూ చేయండి. నేను ఈ యొక్క సపోజ్ కళ్ళే అనుకుందాం. నేను
ఏవైతే నా కళ్ళు 100% పరిపూర్ణమైన దృష్టిని కలిగి ఉంటాయో, అటువంటి పరిపూర్ణమైన ఆరోగ్య స్థితిని మళ్ళీ నాలో నింపుకుంటున్నాను. ఒక్క ఆలోచన కొంతకాలం. శరీరం నేను గతంలో యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత మంచి ఒక తేజస్సుతోటి, ఒక వెలుగుతోటి నా శరీరం ఎంత యాక్టివ్‌గా, ఎంత ఇదిగా ఉందో, మళ్ళీ అంతే నేను ఉండగలుగుతున్నాను అని పెట్టుకొని కొన్ని రోజులు క్యారీ చేయాలి. ఇలాగా ప్రతీదీ క్యారీ చేయడమే ఇక్కడ మనకి ఉన్న ప్రయాణం, సాధన. ఉనికిలో మీరు ఉంటున్న ప్రతి క్షణంలో మేలుకొని ఉన్న, నిద్రిస్తూ ఉన్న, సచేతనంగా ఉన్న, అచేతనంగా ఉన్న దివ్య మానసంలోంచి ఆలోచనలు నిరంతరం స్వీకరిస్తూనే ఉన్నారు. మీ స్థితిలో మిమ్మల్ని నిలిపి ఉంచుతున్న అద్భుత దైవమే అయిన ఆలోచన సర్వస్వంలోంచి ఏ ఆలోచన తరంగ వృత్త వేగాన్ని మీరు స్వీకరిస్తున్నా మీకు ప్రాప్తించే పరమార్థం ఏకైక జీవిత వాస్తవం, అనుభూతి, అనుభవమే. కాబట్టి ఓ గాఢానుభూతితో దుఃఖాన్ని, మందకోడితనాన్ని, క్రోధాన్ని, భయాన్ని, దైన్యాన్ని, కోపావేశాన్ని, అసూయను, ఆతృతను అనుభవిస్తూ ఎవరి ప్రేమకు పాత్రులు కాకుండా చూడండి. బాహ్యం నుంచి కాకుండా అన్నీ కూడా. ఏవి క్రోధాన్ని, భయాన్ని, కోపావేశాన్ని, ఆతృత అనుభవిస్తూ ఎవరి ప్రేమకు పాత్రులు కాకుండా, ఎవరికీ పనికి రాకుండా ఉన్నప్పుడు ఏ వేగ తరంగ వృత్తాల ఆలోచనలు స్వీకరిస్తూ ఉంటున్నారు మీరు? సామూహిక చైతన్య ప్రజ్ఞకు సంబంధించిన ఆలోచనలే అడుగుతారు కదా! అప్పుడు మీరు ఎక్కడుంది ఆనందమని, ఎక్కడుంది ప్రేమ, ఎక్కడుంది శాశ్వతత్వం, ఎక్కడున్నాడు దైవం? అంటే మన పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలే వస్తాయి. ఎక్కడున్నాడు దైవం? ఇంత మంచిగున్నాను, ఇంత జేస్తున్నాను. మరి నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. దైవం ఏదో ఒక రూపంలో మార్గం చూపాలి గదా! సో, ఇట్లాగా ఇవన్నీ మీ కాంతి శరీర క్షేత్రంలోకి అనుక్షణము నిరంతరంగా ప్రసరిస్తున్న ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీరు ఎందుకు గ్రహించడం లేదు? గ్రహించే ఆవశ్యకత మీలో ఏర్పడలేదు కనుక. ఎందుకు గ్రహించట్లేదంటే ఆవశ్యకత ఏర్పడలేదు కనుక. వాటిని గ్రహించాలనే అభిలాష మీలో లేదు కనుక. అంటే నేను అమరత్వాన్ని సిద్ధించుకోవాలన్న ఆశ నాలో ఉండాలి. ఈ శరీరాన్ని యవ్వనంగా నిలుపుకోవాలన్న ఆశ నాలో ఉండాలి. ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందించాలనే ఒక సంకల్పం నాలో ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క మస్తిష్కంలో ఏవైతే నిద్రాణంగా ఉన్నాయో అవన్నీ మేల్కొనడం మొదలవుతాయి. వాటిని గ్రహించాలనే అభిలాష మీలో లేదు కనుక సామాజిక చైతన్య ప్రజ్ఞ నీడలోనే ఉండిపోవడాన్ని ఎంచుకున్నారు మీరు. అందరి వస్త్రాధారణను అనుకరిస్తూ, అందరిలాగే వ్యవహరిస్తూ, అందరిలాగే ఆలోచనలు మనస్తత్వంతో సాగిస్తూ, సంఘంలోనే ఇమిడి ఉండాలనుకుంటూ, ఆ సంఘపు గుర్తింపునే కోరుకుంటూ, అలా ఉండకపోతే మనుగడే లేదన్నట్లు జీవిస్తున్నారు మీరు. అంతే గదా! ఒక ఏరియాలో అందరూ శారీ కట్టుకొని వచ్చారనుకోండి. మనం డ్రెస్ ఏసుకొని ఎళ్ళాం. ఏమనిపిస్తది? అరే! అందరూ శారీ కట్టుకున్నారు. నేను గూడా అంటే మన యూనిక్‌నెస్‌ని, మన ఇష్టాన్ని అందరిలోకొచ్చేసరికి ఎందుకు మార్పు చేసుకుంటున్నాం? అందరూ అలా జేశారు, ఇలా జేశారు. నేను గూడా అలా కాదు. ఇక్కడ మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క ప్రేమని, మనల్ని మనం ఇష్టపడ్డాన్ని, నా యొక్క ఉనికి, నా యొక్క ప్రెజెన్స్‌ని నేనెప్పుడు అంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలగాలి. ఎప్పుడైతే నేను అంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానో, అది నాలో ఒక భాగమైపోతుంది. నాలో నింపబడుతుంది. అదే నా యొక్క పూర్తి నమ్మకం అన్నమాట. పూర్తి విశ్వాసం. మాస్టర్స్ వాయిస్ క్లియర్‌గానే ఉందా? చాట్‌లో ఒకరు వాయిస్ బ్రేక్ అవుతుందని పెట్టారు. బాగుంది. ఇక్కడ బాగుంది. వాయిస్ క్లియర్‌గా ఉంది సార్. ఓకే. ఓకే. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. ఓకే. మేబీ ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ అయితే స్లో వస్తది మాస్టర్. అందుకని యూట్యూబ్‌లో కూడా పెడుతున్నాను. ఒకవేళ మిస్ అయినా కానీ మీరక్కడ చూడొచ్చు. అలా ఉండకపోతే మనుగడే లేదన్నట్లు జీవిస్తున్నారు మీరు. ఓ మహా ప్రజ్ఞను గ్రహించాలని మీరు అనుకోవడం లేదు. సార్వభౌముల స్వయంగా మీరే అన్న, దైవం సాక్షాత్తు మీరే అన్న, శాశ్వతులు మీరే అన్న, సర్వజ్ఞులు మీరే అన్న ప్రజ్ఞాప్రాప్తి ఆలోచనల స్వీకారం మీ ఇంటి వాళ్ళ, స్నేహితుల, మతాల, ప్రభుత్వాల స్వభావంతో ఓ వైరుధ్యంతో సాగే వ్యవహారంగానే ఉంటుంది అని మీరు అర్థం చేసుకున్నారు కనుక, అలా అనుకున్నందువల్లే స్వాధికారాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు. సార్వభౌమత్వాన్ని వదులుకుంటున్నారు మీరు. దైవం మీరే అన్న గుర్తింపునే మర్చిపోయారు మీరు. మీ మనస్సును మీరే మూసేసుకున్నారు. మనోవికాస విద్యను బోధించి, మీ మనస్సును మళ్ళీ వికసింపజేయాలన్న సంకల్పమే ఇలా తల మీదకి నేను ఇలా తిరిగి వచ్చిన కారణం. అంటే ఈ హాస్పిటల్స్ గురించి మాస్టర్ నేను కూడా ఎప్పుడు దృష్టి పెట్టి నాకేమనిపిస్తుందంటే, ఈ సంపదంతా ఒక అద్భుతమైన కార్యానికి, ఎవరికి వారు బంగారాన్ని నింపుకోవడానికి, లేతే అద్భుతమైన సృష్టి చేయడానికి, రకరకాల ఇల్లు కట్టుకోవడానికి, రకరకాల దేవాలయాలు కట్టడానికో, రకరకాల చదువుల విద్యా విధంగానో ఏదో విధంగా వినియోగించొచ్చు గదా!
మన శరీరాన్ని మనం ఇంత దీనస్థితికి తీసుకువెళ్ళిపోయి, ఎవరి చేతిలోనో పెట్టి, ఆ బెడ్ మీద నరకం అనే దానికి రియాలిటీగా ఐసీయూలో ఉంటూ, పగలవుతుందో, రాత్రవుతుందో తెలియక గంటలు, గంటలు పడుకొని, వేలు, వేలు ఖర్చు పెడుతూ, ఇన్స్యూరెన్స్‌లని కోట్లు, కోట్లు అక్కడ పెడుతూ, ఎవరిని ముందుకు తీసుకువెళ్తున్నాం? సమాజానికి ఏం అందిస్తున్నాం? అంటే పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. కానీ ఆ ప్రభావితం ఎక్కడి నుంచి జరిగిందంటే పరిస్థితుల కంటే ముందు అది సిట్యుయేషన్ క్రియేట్ అయ్యి నాలోనే క్రియేట్ అయింది. అది క్రియేట్ అవుతూ, క్రియేట్ అవుతూ ఒక సిట్యుయేషన్‌ని బిల్డ్ చేసింది. ఇది అర్థం చేసుకోండి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాల్సింది ఇదే. హాస్పిటల్స్‌లో సైడు ఆలోచన తీసేయాలి. నిజంగా మనకొక హాస్పిటల్ వ్యవస్థే లేదు అనుకున్నప్పుడు మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించండి. గతంలో ఎలా ఉన్నారు? సివియర్ సిట్యుయేషన్ ఓకే. కానీ ఈ యొక్క ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్, ఇన్స్యూరెన్స్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ లేనప్పుడు అసలు మనం ఎలా ఉంటాము అనేది ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే, అక్కడే మీ యొక్క కాన్షియస్ ఎక్స్‌పాన్షన్ కానీ, ప్రతీదీ గాని మీకు ఓకే అయిపోతది. ఆ ఊర్లో హాస్పిటల్ లేదంటే, ఆ ఊరు ఎంత ఆరోగ్యంగా ఉందని అర్థం. ఆ ఊర్లో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే, అన్ని రోగగ్రస్తులు ఉన్నారని అర్థం. అంటే జీవన విధానం అనేది ఎంత డౌన్ షిఫ్ట్ అయిపోతుంది అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి దాంట్లో మనం ఉండాలి అనేది తీసేసి, వాటిని మనం మార్పు చేయగలం అనే స్టేట్ ఈ రామ్తా విజ్ఞాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ ఒక ఆలోచన పెట్టాలి. ఇక్కడ దైవంగా ఉండడము అంటే, ఎక్కడ పరిస్థితులు మన ముందుకొచ్చినా, ఆ పరిస్థితులన్నిటిని మార్పు చేసే విధంగా ఒక మంచి ఆలోచన. హలో? హలో? ఓకే. సో, అన్‌మ్యూట్ అయినట్టుంది ఎవరికో. సో, ఇక్కడ ఈ పూర్తి ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానము అనేది మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ మంచి ఆలోచనని రిలీజ్ చేయగలగాలి. అంతే. మనం చేయవలసిందల్లా ఇదే. ఒక ఎటువంటి భావోద్వేగానికి, ఎటువంటి దీనికి లోనవ్వకుండా ఒక పరిపూర్ణమైన స్థితిలో ఉన్నప్పుడు మన ముందు ఎవరు కనిపించినా అయ్యో! అనకండి. అయ్యో! అనాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఆలోచన రిలీజ్ చేయండి. వీళ్ళు పూర్తిగా వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకునే క్రమంలో ఆ స్థితిలోంచి బయటికి వచ్చి వారికి జ్ఞానం అందించబడుతుంది. వారిలో ఉన్న దివ్యత్వం వారిని రక్షిస్తుంది. అదే పెట్టాలి ఆలోచన. మనం రక్షించడానికి ఇక్కడ రాలేదు. వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని తెలియజేయడానికే వచ్చాం. రామ్‌తో అదే చెప్తూ ఉంటారు. ఎవరిలో ఉన్న దివ్యత్వాన్ని వారికి తెలియజేయడానికి నేనొచ్చాను. మీరు సామాన్యమైన వారు కాదు అని తెలియజేయడానికి నేనొచ్చాను చెప్తూ ఉంటారు. అలాగా మనం అనుకోవచ్చు. డైరెక్ట్‌గానే చెప్తేనే కాదు. డైరెక్ట్‌గా చెప్పాల్సిన అవసరమే లేదు. చైతన్యము అనేది ఒకటుంది కాబట్టి మన ఆలోచన ఎవరి మీదైతే దృష్టి పెడతామో అప్పుడు ఆ ఆలోచన అద్భుతంగా వాళ్ళకి ఏదో ఒక సమయంలో వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఆ సమయంలో. వాళ్ళు కాకపోయినా గానీ వాళ్ళ అంతరంలో ఒక క్షోభ ఉంటది. అబ్బా! దీని నుంచి ఎలా బయటపడతాను నేను? ఎవరైనా మార్గం చూపేవాళ్ళుంటే బావుండు. దేవుడా అనుకుంటాను. మన ఆలోచన వాళ్ళకి దైవంగా ఏదో ఒక సృష్టి చేసి మార్పు చేస్తదనమాట. ఇలాగా ఇక్కడ మనం రామ్‌తా జ్ఞానము అంటే అపరిమితమైన స్థితులను ముందుకు తీసుకువెళ్ళడం. దాంట్లో ఏకత్వ స్థితి ఒకటి. ప్రేమను పూర్తిగా నింపుకొని దాన్ని వ్యక్తపరచడము. ఆ వ్యక్తపరచడం అనేది మాటల ద్వారా ఉండొచ్చు, శరీరంతో ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పేది పూర్తిగా ఆలోచనతో. ఎందుకంటే హయ్యర్ వైబ్రేషన్ ఇది. సో, మీ చుట్టూ జరుగుతున్న అంశాల్ని మన ఆలోచనలో వాళ్ళ పట్ల ఆ ఆరోగ్య స్థితి, ఆ అమరత్వ స్థితి ప్రతి ఒక్కరిలో ఉంది అనేది మనం నింపుకొని ఉన్నట్లయితే, మనము మెల్లమెల్లగా ఆ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకుంటూ, ఇతరులకు అందిస్తూ, ఆ ఉన్నతి అనేది మనలో, సమాజంలో ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే, ఆ జ్ఞానాన్ని తెలిసిన వ్యక్తులు మనమే కాబట్టి, మనం అది చేస్తూ ఉండాలి. నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే. మనోవకాశ విద్యను బోధించి మీ మనస్సును ఓకే. మీ మనస్సుని మీరే మూసేసుకున్నారు. మనోవికాస విద్యను బోధించి మీ మనస్సును మళ్ళీ వికసింపజేయాలన్న సంకల్పమే ఇలా తల మీదకి నేను ఇలా తిరిగి వచ్చిన కారణం. ఎందుకు తిరిగొచ్చాడు అంటే ఇవన్నీ చెప్పడానికే వచ్చా అని చెప్తున్నాను. అడియాసతో యుగాల పర్యంతం నిరంతరంగా కొనసాగుతూ ఉన్న మానవుడి తీవ్ర అన్వేషణ ధ్యేయము మత ప్రోక్తము మహా నిగూఢమైన దైవ స్వరూపపు సత్యస్థితి ఏది? ఆలోచనే అది. తనను తానే గ్రహించగలుగుతున్న సామర్థ్యం ఉన్న ఆలోచనే అది. తనను తానే గ్రహించడం వల్ల విస్తరిస్తూ ఎదిగే స్వయమే అవుతున్న తత్వమే అది. అదే దైవ స్వరూపం.
ఆలోచన సర్వస్వం. మీ ఉనికిలో ఆ దివ్యత్వాన్ని సంతరించుకునే శక్తి మీ అంతరంలోనే ఉంది. సంపూర్ణంగా సప్తవర్ణకాంతి స్వరూప సర్వస్వాన్ని గ్రహించగలిగే మస్తిష్క పరిపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకొని మీ పూర్తి వినిమయంలోకి తెచ్చుకుంటే ఈ క్షణంలోనే శాశ్వతపు అంచుల్ని అందుకొని మీరు ఉండగలుగుతారు. సర్వస్వాన్ని గ్రహిస్తున్న ప్రజ్ఞ మీరు అవుతారు. సూర్యుడి తేజము, సాగరపు అగాధము, పవనపు పరాక్రమము, దిగాంతం మీద నక్షత్రము మీరే అయి ఉంటారు. చూడండి. ఆలోచన దాన్ని పట్టుకుంటే సూర్యుడి తేజము, సాగరపు అగాధము అంటే సూర్యుడి యొక్క వెలుగంతా సాగరపు అంటే సముద్రమును అంత లోతంతా, పవనపు పరాక్రమము అంటే ఒక గాలి అనేది వీస్తే ఎంత అద్భుతాలు అంటే ఎంత కొండనైనా, దేన్నైనా ఎలా అయినా ఆ పరాక్రమము అంటే వాటిని పడేయడం అని కాదు. వాటిని ఎలాగైనా సరే దాటి వెళ్ళిపోగలదనమాట. వాటిని తొలగించుకొని అంత. దిగాంతం మీద నక్షత్రం మీరే అయి ఉంటారు. అంటే నక్షత్రం ఎంత దూరంలో ఉంటే అంతగా. అంటే ఈ ఈ వ్యాప్తి గురించి చెప్తున్నారు. మన యొక్క ఆలోచన వ్యాప్తిని ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేశారనమాట. మనలో అంత శక్తి అంత ఉంది అనేది. దివ్య సర్వస్వం మీరే అన్న ఎరుక ఏర్పడకుండా దైవం మీరై ఉండడానికి అభ్యంతరంగా ఏది ఉంటోంది? చూడండి. అసలు నేను దైవం కాదు అనుకోవడానికి ఏముంటోంది? పరివర్తిత అహమే. ఏముంటుందంటే పరివర్తిత అహమే. అహం మాత్రం అని చెప్పట్లేదు. పరివర్తిత అహమే. ఆ ఆపదలు అన్నింటినీ తప్పించుకుంటూ క్షేమంగా, సురక్షితంగా జీవించి ఉండడం కోసం సర్వ ప్రకంపన వేగాలతో ప్రవర్తిస్తున్న ఆలోచన సర్వస్వాన్ని, దైవాన్ని స్వీకరించడాన్ని తిరస్కరిస్తూ, ఆ దైవం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నది ఈ పరివర్తిత అహమే. అందువల్లే ఈ పరివర్త అహం క్రీస్తు వైరి అని వర్ణింపబడుతోంది. ఎందుకంటే మీరు ఆ తండ్రి పుత్రులే అని అది ఒప్పుకోదు కనుక. అంటే మనం దైవం నుంచి వచ్చిన పుత్రులమే, ఆ తండ్రి పుత్రులమే అని అది ఒప్పుకోదు కనుక. ఏంటది? నా యొక్క వ్యక్తిత్వం అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు వైరి అని చెప్తున్నారు. అదేంటి? పూర్తిగా పరివర్తిత అహము. ఆ తండ్రి, ఈ తనయుడు ఇద్దరు ఒక్కరే అన్న ఆలోచనను క్రీస్తు వైరి అయిన ఈ పరివర్తిత అహం అంగీకరింపనీయదు కనుక మీరు దివ్యులే అన్నా, శాశ్వతులే అన్నా, శాశ్వతత్వపు, మృత్యుతత్వపు సృష్టికర్తలు మీరే అన్న సత్యాన్ని అది అంగీకరింపనీయదు కనుక ఆ క్రీస్తు వైరే ఈ పరివర్తిత అహం, దాని సామ్రాజ్యమే ఈ సాంఘిక చైతన్య ప్రజ్ఞ. దాని సామ్రాజ్యమే ఈ సోషల్ కాన్షియస్. ఏంటి? ఈ క్రీస్తు వైరి యొక్క మెయిన్ ఇంటెన్స్ అన్నమాట. ఆ సాంఘిక చైతన్య ప్రజ్ఞ. ఏది ఆలోచన అపరిమితాన్ని స్వీకరించడం లేదో, భయాలు, తీర్పులు బ్రతికి ఉండడము దేని నియమాలో అదే క్రీస్తు వైరి. భయాలు, తీర్పులు బ్రతికి ఉండడము ఇవేవైతే ఉన్నాయో దేని నియమాలో అదే క్రీస్తు వైరి. శక్తి సర్వస్వాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను తన అంతరంలో జీవిస్తున్న తండ్రిని, అనంతత్వాన్ని వ్యక్తీకరిస్తున్న మానవుడే క్రీస్తు. మత ఛాందసాలను, భవిష్య ప్రవచనాలను అంటే ఒక జ్యోతిషం అనుకోవచ్చు. భయాలను అధిగమిస్తూ తాను దివ్యున్నని గ్రహించి ఆ దివ్యత్వాన్ని పొందుతున్న మానవుడే క్రీస్తు. సాంఘిక చైతన్య ప్రజ్ఞకు ఆవల ఉన్న మహాప్రజ్ఞను, మహాశక్తిని గ్రహిస్తున్నాడు కనుక. అంటే ఇక్కడ ఉన్న సోషల్ కాన్షియస్‌ని యాక్సెప్ట్ చేయొద్దు అని ఒక విధంగా. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే మరి కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. మరి ఎలా యాక్సెప్ట్ చేయొద్దు అంటే దాన్ని మనం వ్యతిరేకించొద్దు. అది మన దృష్టిలో వేరుగా, ఇతరుల దృష్టిలో ఉంది కాబట్టి అది ఇతరులలో సంభవిస్తుంది. మన దృష్టిలో నేను శాశ్వతుడిని అనే దాన్ని మాత్రమే నింపుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే నింపుకుంటామో అదిగా మనం మారుతూ ఉంటాం. ఆ విధంగా క్రీస్తు వైరి, క్రీస్తు ఓ కోవెల్లోనే కొలువై ఉంటున్నాడు. ఆ కోవెలే మీరు, మీ దేహమే ఆ దేవాలయం. సర్వస్వము మీ అంతరంలోనే ఉంది. దివ్యులైన మీరు మీ ఉనికిలో క్రీస్తు వైరిని స్వీకరించే ఉన్నారు. క్రీస్తు వైరిని స్వీకరించే ఉన్నారు. దివ్యత్వం జీవితాన్ని, మృత్యువును, పరిమితాన్ని, అపరిమితాన్ని స్వీకరించే ఉంటుంది. సెయింట్ జాన్ ప్రవచించిన ఆర్మాగెడ్డాన్ అన్న భవిష్య జ్ఞానాన్ని మీరు వినే ఉన్నారు కదా! సెయింట్ జాన్ అంట. ఒకవేళ కావాలంటే మనకి ఇంటర్నెట్‌లో వెతికితే వస్తుంది. సెయింట్ జాన్ ఆర్మాగెడ్డాన్ అన్న భవిష్య జ్ఞానాన్ని మీరు వినే ఉన్నారు కదా! శుభం. మీ ప్రతి జీవ తక్షణంలోనూ అది జరుగుతూనే ఉంది. దివ్య చైతన్య ప్రాప్తికి, అపరిమిత వ్యక్తీకరణ కోసం అపరిమిత ఆలోచనలు మీ మస్తిష్కంలోని అనుమతింపనీయని పరివర్తిత అహం అయిన క్రీస్తు వైరి గుర్తింపుకు మధ్య జరుగుతున్న మహా సంగ్రామం అది.
అంటే మన దివ్యత్వానికి వీటిని యాక్సెప్ట్ చేయని సిట్యుయేషన్స్. వీటి మధ్య జరుగుతున్న ఒక సంగ్రామం అది. మహాప్రజ్ఞకు, సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న పోరాటం అది. మీకు బాహ్యంలో ఎప్పుడూ జరగబోయే యుద్ధం కాదు అది. మీ అంతరంలో ఇప్పుడే జరుగుతున్న సంఘర్షణ అది. ప్రబుద్ధమానమవుతున్న క్రీస్తు చైతన్యానికి, అదుపులోకి వస్తున్న సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న అంతఃసంఘర్షణే ఆర్మాగెడ్డాన్. ఈ విధంగా భవిష్యత్ వాణి నిజమవుతూ ఉంది. దైవంగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా, అనంతమైన ఉనికిగా ఉండడమేనని అర్థం. మానవుడుగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా, జ్ఞాన స్వీకరణ కోసం మనస్సును తెరిచి ఉంచుకోవడం ఉంటున్న వాడే అని అర్థం. మానవుడు అంటే మహాప్రజ్ఞని స్వీకరించడానికి. దైవము అంటే మహాప్రజ్ఞగా ఉండటము. మానవుడు అంటే ఆ మహాప్రజ్ఞను స్వీకరించడానికి మనస్సును తెరిచి ఉంచుకోవడం ఉంటున్నవాడు అనే అర్థం. సిద్ధాంతాలు అన్నింటినీ వింటూనే ఉన్నా ఆచరణలోకి ఏమాత్రం వాటిని తెచ్చుకోకుండా ఉంటున్న వాడే అర్థం. ఇందాక మనం అనుకుంది అదే కదా! సిద్ధాంతాలు ఎన్ని వింటూ ఉన్నా కానీ ఆచరణలోకి ఏమాత్రం వాటిని తెచ్చుకోకుండా ఉంటున్న వాడే అర్థం. నేర్పవలసిన వాడిగా ఉండకుండా నేర్చుకుంటున్న వాడిగానే ఉండిపోతున్నాడు అని అర్థం. రక్షణ పొందుతున్న వాడిగానే తప్ప అన్వేషకుడిగా ఉంటున్నాడు అని అర్థం. అంటే ఏమైపోతుంది ఇక్కడ? లిమిటెడ్‌గా అయిపోయామన్నమాట. అదే చెప్తున్నారు. జ్ఞాన సర్వస్వాన్ని గ్రహించగలిగే మహా సామర్థ్యం స్వతసిద్ధంగానే మీలో ఉంది. ఏ వాంఛిత సంకల్ప ధ్యేయాన్నైనా సంభవంగా చేసుకోగల మహాశక్తి కూడా మీ అంతరంలోనే ఉంటుంది. ఈ శరీరంతో జీవిస్తూ శాశ్వతంగా ఉండిపోగల సామర్థ్యం సైతం మీలోనే ఉంది. అలా చిరంజీవులై ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే, కానీ ఈ విషయాలను ప్రసక్తి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మీ పరిమితమైన అహం అందుకు వీల్లేదు అని ఓ అభ్యంతరాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. మానవుడంటే ఎవరో అర్థం అవుతున్నందుకు ఎప్పటికీ సమాధానం లభించని మహా పరిప్రశ్నగా, పరమ రహస్యంగా దైవం మిగిలిపోతున్నందుకు ఇదే కారణం. చూడండి. ఈ సంకుచిత మానసంలో అంటే ఒక డౌట్‌ఫుల్‌నెస్. మీరు అనుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ సెషన్ చెప్పే టైంలో నాకు ఆవలింతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే, సో ఈ న్యూరాన్స్ ఇవి చెప్తున్నప్పుడే అసలు లోపల ఎంత ఫైరింగ్ జరుగుతూ ఉంటుందంటే అది నేను ఫీల్ అవ్వగలుగుతుంటాను. అది ఫీల్ అవుతూ సరిపోదు. ఆక్సిజన్ సరిపోక ఆవలింతలు వచ్చేస్తుంటాయి. పగలంత పడుకున్నా కానీ ఈ సెషన్‌కి వచ్చేసరికి ఏంటంటే ఆ ప్రాసెస్ డెప్త్‌గా దాంట్లోకి వెళ్ళిపోయి గైడ్ చేసే క్రమంలో తెలియకుండానే ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఉంటే గనక ఇంకా ఆక్సిజన్ రిసీవ్ కోసం ప్రాసెస్ జరుగుతూ ఉంటది. సో ఇక్కడ మన శరీరంలో నిజంగా ఎన్నో మార్పులు జరుగుతాయి. రామ్తా విజ్ఞానం వింటున్నప్పుడైనా దాన్ని అంటే పూర్తిగా స్వీకరిస్తూ వింటున్నప్పుడు. ఎటో ఆలోచనలు కాకుండా నేను ఎలా అయితే చెప్పేటప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నానో వినేటప్పుడు మీరు అంత ఇన్వాల్వ్ అవుతే మీరు గ్రహించే స్థితిలో ఉన్నా, గ్రహించలేని స్థితిలో ఉన్నా అద్భుతంగా శరీరంలో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే శరీరంలో మార్పులు జరగడం అంటే కంప్లీట్‌గా మన యొక్క బ్రెయిన్‌లో చేంజెస్ జరుగుతాయి. ఆ బ్రెయిన్ చేంజెస్ వల్ల ఏదైతే మనం సబ్జెక్ట్ వింటున్నామో అది బాడీ కూడా రిసీవ్ చేసుకుంటది. ఎందుకంటే మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనం సంకుచిత మానసంలోంచి వచ్చేసాము. సంకుచిత మానసం గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. లేదు అనుకుంటే గనుక మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఏమైనా సందేహం ఉందా? యెస్ మాస్టర్. సార్, ఒక ఆలోచనను నిరంతరం కొనసాగించడమే అని చెప్తున్నారు కదా మీరు. అవును ఏదైనా మాస్టర్. ఒక సంకల్పం సిద్ధించాలి అంటేను. హ్మ్. అయితే అప్పుడు నిరంతరం కొనసాగిస్తున్నప్పుడు మనం వర్తమాన క్షణాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది సార్ నాకు. ఓకే. అయితే ఇక్కడ నిరంతరము కొనసాగించడము అంటే ఒకటి మాస్టర్. వర్తమాన క్షణము అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రామ్‌తో చెప్పే దాని ప్రకారము వర్తమానము, నిరంతరము 2 వేరుగా ఉండవు. వర్తమానము, నిరంతరము 2 వేరుగా ఉండవు. ఎందుకంటే వర్తమానమే అనంతమైన స్థితి అన్నమాట. ఆ అనంతమైన స్థితిలో అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్టింగ్‌లో మీరన్న పాయింట్ 100% కరెక్ట్. కొంత స్థితి వరకు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు నేనేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నిరంతరము నేను యవ్వనంగా ఉండాలి ఒక ఆలోచన కొనసాగించాలనుకున్నా. కానీ ఈ బుక్ చదివేటప్పుడు ఆ ఆలోచన కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా వర్తమానం ఏంటి? నా ప్రెజెంట్ మూమెంట్ ఏంటి? ఈ యొక్క జ్ఞానాన్ని చదవడం అంటే చదువుతూ పంచడం. ఈ క్షణంలో కూడా నేను యవ్వనంగా ఉండాలని స్మరిస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మీరంటే అది కొలాప్స్ అవుతుంది ప్రాసెస్ అనేది. కానీ ఇక్కడ వర్తమానము అంటే సంపూర్ణమైన స్థితి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం చదువుతున్నప్పటి సేపు ఈ వర్తమానంలో ఉంటూ, ఎప్పుడైతే నాకు ఏ వర్తమాన అంశాలు లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలాక్స్ స్టేట్ అవ్వచ్చు, ఒక మెడిటేషన్ అవ్వచ్చు, ఏదైనా కానీ
ఆ గ్యాప్‌లో అంటే ప్రతి నిత్యము మనం పనులు చేసుకున్నప్పుడు ఆ వర్తమానంలో ఉంటే ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అక్కడ జరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్యాప్స్ ఉంటాయో అంటే ప్రతి గ్యాప్‌ని, ప్రతి సెకండ్‌ని, ప్రతి నిమిషాన్ని పట్టుకోవాలని కాదు. ఎప్పుడైతే ఆ గ్యాప్ ఉంటాయో, ఆ గ్యాప్స్‌లో ఒక థాట్‌ని క్యారీ చేయగలగాలి కొంతకాలం. అంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేస్తున్నారనుకుందాం. సో, జాబ్ చేస్తున్నప్పుడు మనకేమవుతుంది ఒక 8 అవర్స్ డ్యూటీ. అప్పుడు మనకు అవకాశం ఉండదు. ఇంటికొచ్చిన తర్వాత మన పరిస్థితులకు అనుగుణంగా కొంత సమయాన్ని పెట్టుకొని దాన్ని కొనసాగించాలి. అందుకని ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఒకరికి సంవత్సరం పట్టొచ్చు, ఒకరికి 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఆ యొక్క పూర్తి ఆలోచనని వాళ్ళు స్వీకరించే స్థితి కూడా అన్నమాట. అంటే మైండ్, బాడీ త్రికరణ శుద్ధిగా ఆలోచనని కొనసాగించే పరిస్థితులు వాళ్ళకి ఎప్పుడు ఏర్పడతాయో, వారిలో అంత తొందరగా మార్పు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచన కొనసాగింపు అనేది కూడా ఏంటంటే, నిరంతరం కొనసాగించాలి అనేది కూడా కొంతకాలం మాత్రమే ఉంటుంది. తర్వాత ఏమైపోతుందంటే, ఆలోచన పూర్తిగా నాలో స్థితమవుతుంది. అంటే ఎలాగైతే ఇప్పుడు మనకు తెలియకుండానే వృద్ధాప్యం అనే అంశం స్థితమైపోయింది. అందుకనే వృద్ధాప్యం వస్తుంది. తెలియకుండానే మరణం అనేది స్థితమైపోయింది. మరణం అనేది మన చుట్టూ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అవి ఎలా అయితే ఒక ప్రోగ్రామ్ జరిగిపోయిందో, ఆ ప్రోగ్రామ్ జరిగేంత వరకు మాత్రమే మనం క్యారీ చేయాలి. వన్స్ ఆ ప్రోగ్రామ్ జరిగిపోయిన తర్వాత మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే ఫ్రీక్వెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రూ. 1,00,00,000 సంపాదించాలనుకున్నాడు. ఆ సంపాదించాలి అనే తపన ఎంతకాలం పెడతాడు? పూర్తిగా తను కోటీశ్వరుడు అయ్యేంత వరకు పెడతాడు. వన్స్ కోటీశ్వరుడు అయిన తర్వాత తను కోటీశ్వరుడిని అయ్యాను అనే భావన వ్యక్తిగతంగా, సామాజికంగా అంటే అన్ని విధాలుగా తనలో పరిపూర్ణమైనప్పుడు ఇంకా తనలో ఆ తపన అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి దాన్ని కొనసాగించాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అంటే ముందు ఉన్న తాపత్రయము, ఆ ఫైర్ అనేది అంత స్థాయిలో ఉండదు. క్లియర్ మాస్టర్ ఈ పాయింట్? సార్ అర్థమైంది. అదే మనం అయిపోవాలి. అంతేనా? అంతే. అదిగా మనం ఒక నమ్మకాన్ని స్ట్రాంగ్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకెవరికైనా? థాంక్స్. అందుకనే ఒక్కసారిగా పెద్ద పెద్ద వాటికి కాకుండా మన జీవితంలో ఉన్న చిన్న చిన్న అంశాలకి అంటే నేను ఈ ఆరోగ్యం అనే అంశాన్ని ఎంత బలంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే, నా జీవితంలో ఏర్పడినప్పుడు కూడా నేను ఎటువంటి డాక్టర్‌కి, ఎటువంటి సర్జరీకి వెళ్ళకుండా నేను మార్పు చేసుకోగలను అని చెప్పేసి ఒక సంకల్పాన్ని మాత్రమే పెట్టుకున్నా. ఆ సంకల్పాన్ని పెట్టుకొని నేను 2 నెలలు పెట్టుకుంటే నాకు 1 మంత్‌లోనే అది క్లియర్ అయిపోయింది. అప్పుడు రామ్తా విజ్ఞానమో, స్పిరిచువాలిటో, మెడిటేషన్ ఏమీ తెలీదు నాకు. అంటే అప్పుడు కూడా వర్క్ చేసిందేంటి? ఇప్పుడు చెప్తున్న అంశాలు. అప్పుడు ఏదైతే నేను తెలియకుండా జరిగిన ప్రాసెస్ ఉందో, ఇప్పుడు ఈ విజ్ఞానం ద్వారా, రామ్తా విజ్ఞానం ద్వారా స్పష్టత ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ స్పష్టతతోటి నలుగురికి చెప్పడానికి, వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. సో, అందుకనే ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని కొన్ని రోజులు కొనసాగిస్తే, అప్పుడు వ్యక్తిగత అనుభవం అనేది పెరుగుతుందనమాట. జ్ఞానంతో కూడిన వ్యక్తిగత అనుభవం పెరుగుతుంది కాబట్టి పరిపూర్ణత వస్తది. జ్ఞానం పరంగా మనం ఓకే అనుకోవడం వేరు. శరీరంతో అంటే వ్యక్తిగత జీవితంలో అది పరిపూర్ణం అవ్వడం వేరు. ఎప్పుడైతే ఇవి 2 కలుస్తాయో అప్పుడు 360 లెవెల్‌లో అంటే మనకి స్పిరిచువాలిటీ కంప్లీట్‌గా ఎలా ఉంటుందంటే, మన యొక్క ప్రెజెంట్ రియాలిటీకి మెర్జ్ అవ్వదు. దానికి దీనికి కొంత ఎప్పుడు అదే చెప్పారు కదా! ఇందాకొచ్చేసి ఏమన్నారు? క్రీస్తు వైఖరికి మధ్య ఎప్పుడు ఒక సందిగ్ధత జరుగుతూనే ఉంటుంది. ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. అంటే పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఏదో ఒక క్వెషన్ వేస్తూనే, ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే పర్సనాలిటీ అనేది మన డివినిటీలో డిజాల్వ్ అవుతుందో, అప్పుడు డివినిటీ మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది సమయం తీసుకుంటది. ఆ సమయము అనేది నేను సంవత్సరం పెట్టుకుంటే సంవత్సరమే తీసుకుంటది. 10 సంవత్సరాలు పెట్టుకుంటే 10 సంవత్సరాలు తీసుకుంటది. అందుకని మరి అందరూ సంవత్సరం పెట్టుకుంటే సంవత్సరంలో అయిపోవచ్చు కదా! అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ ఏమవుతుందంటే సమ్మతత్వము అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ మై థాట్. నాకు నేనుగా చేసే ఆలోచన, అపరిమిత ఆలోచనని నేను ఎంతగా సమ్మతిస్తున్నాను అనేది ఆ పరిపూర్ణతకు మార్గాన్ని అంటే ఆ సమయాన్ని నిర్ణయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్న డబ్బు విషయం అనుకుంటే ఒక వ్యక్తి నేను సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించగలను అనే నమ్మకాన్ని తన యొక్క పూర్వ అనుభవం వల్ల, లేకపోతే కుటుంబ పరిస్థితుల సహకారం వల్ల తనలో కలిగి ఉంటే తప్పకుండా సిద్ధిస్తది. అది ఎటువంటి సపోర్ట్ లేని వ్యక్తి నేను ₹1,00,00,000 సంపాదించాలని నా జీవితం పట్టుద్ది అని అనుకున్నాడనుకో నిజంగా ఒక జీవితకాలం పట్టొచ్చు. ఇక్కడ ఆలోచన దాన్ని ముందుకు తీసుకువెళ్ళే నమ్మకం మనలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి కాలము అనేది నిర్దేశింపబడుతుంది. కాలం ఎప్పుడు కూడా
మన రియాలిటీని రిప్రజెంట్ చేసేది తప్ప కాలం మనల్ని ఎప్పుడు డిసైడ్ చేయదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాలము మన రియాలిటీకి రిప్రజెంటేషన్ మాత్రమే అది. ఇంకా ఎవరన్నా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాస్టర్ సెయింట్ జాన్ ప్రవచించిన ఆర్మగెడ్డన్ అంటే పుస్తకం మాస్టర్ ఏంటి దానికి సంబంధం? ఆడియో నేను తెలియదు మాస్టర్, నేను అది వినలేదు. సో యాక్చువల్గా ఏంటంటే ఆ పాయింట్ వచ్చింది. అంటే దాంట్లో ఏం చెప్పారంటే ఆ పుస్తకంలో తెలిపింది వ్యక్తిత్వానికి ప్లస్ ఈ దివ్యత్వానికి మధ్య ఉన్న ఘర్షణ. అంటే నేను శాశ్వతుడిని, నేను అమరత్వాన్ని సిద్ధించుకుంటాను, నేను ఏదన్నా చేయగలను, శరీరాన్ని మార్పు చేయగలను, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఏంటంటే పర్సనాలిటీ యాక్సెప్ట్ చేయలేని స్టేట్ ఉంటుంది కదా. సో ఆ రెండింటి మధ్య ఘర్షణ ఆ యొక్క దాంట్లో చెప్పారు అంటున్నారు. మనం ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూస్తే తెలియచ్చు, అవకాశం ఉండొచ్చు. ఓకే అంటే క్రీస్తు వైరి అని అదే దాన్ని క్రీస్తు అంటే దివ్యత్వంతో పోల్చారు, క్రీస్తు వైరి అంటే పర్సనాలిటీతో పోల్చారు. అంటే సమాజంలో ఉన్నప్పుడు మనకేం కనిపిస్తూ ఉంటాయి, సమాజంలో ఉన్న పరిమితమైన అంశాలే కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని మనం చూస్తూ తెలియకుండా యాక్సెప్ట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ కొంతమంది మనం ఒక గ్రామంలో పుట్టాము, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, మనకు కూడా ఏమనిపిస్తుంది, మనం కూడా వ్యవసాయమే చేయాలి అప్పుడు బాగుంటుంది అని ఒక ఆలోచన రావచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారు, లేదు బిజినెస్ చేయాలని బయట ఊర్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఆలోచన వేరే వైపుగా ఉంది కాబట్టి అటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నారు, క్రీస్తు వైరి అనేది నా వ్యక్తిత్వం ఏం చేస్తుంది, ఎప్పుడూ కూడా మనల్ని పరిమితం చేస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు ఏం చెప్తుంది అంటే, క్రీస్తు అంటే దివ్యత్వం. తండ్రి అన్న, క్రీస్తు అన్న, రామ్ అన్నా కానీ ఇవన్నీ ఏంటంటే పేర్లు కాదు, దైవ స్థితిని రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్నమాట. రాముడు అన్న, రామ్ అన్న ఇవన్నీ కూడా దైవత్వాన్ని, తండ్రి అన్నా కానీ ఇవన్నీ కూడా దైవము అనే దాన్ని రిప్రజెంట్ చేసే వర్డ్స్. సో అందుకనే ఈ క్రీస్తు అనేది ఏంటంటే బలోపేతం అవ్వాలి అంటే ఆ నమ్మకాన్ని కొనసాగించాలి. ఆలోచన స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ఆ నమ్మకాన్ని కొనసాగించినప్పుడు దానికి బాడీలో ఉన్న వైబ్రేషన్స్ అలైన్ అవుతూ, ఆ ఎనర్జీ సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఒక న్యూ రియాలిటీ అనేది మన కోసం సృష్టింపబడుతుంది అనేది ఇప్పటి వరకు చెప్పిన సంకుచిత మానసంలోని మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్, మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అంటే సిచ్యువేషన్స్ ఎంత ఇదిగా ఉండేవ్వండి, మనకి ఎలా అంటే ముందు నుంచి ఇలా వచ్చి పడుతున్నా కానీ మనం చూస్తూ ఉంటాం. సినిమాల్లో కొంచెం ఇది మనకి ఎప్పుడు సరదాగా ఫన్నీగా అనిపిస్తుంటుంది. అట్నుంచి ఏవో పెద్దగా బాంబులో బాణాలు వస్తూ ఉంటాయి, ఇటు ఉండే వాళ్ళకి అందరికి తగులుతాయి, హీరోకి మాత్రం తగలవు. హీరో ఎదురుగా వెళ్తుంటే ఒక్క బాణం కూడా వచ్చి హీరోకి తగలదు. మనం ఒక లాజికల్గా ఆలోచిస్తే అదేంటి ఇన్ని బాణాలు వస్తాయి, కానీ అక్కడ హీరో స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంది అంటే ఇవన్నీ నన్ను ఏం చేయలేవు అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి, ఆ ఆలోచన అంత బలంగా నింపుకొని ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధ రంగంలో ఆ పరిస్థితులు కూడా తన అనుకూలంగా మారిపోతాయి. ఎందుకంటే తను స్వీకరించే స్థితిలో లేడు. మీరు స్వీకరించే స్థితిలో లేనప్పుడు మీకు ఇవ్వడానికి ఎవరు ఉంటారు? ఇప్పుడు నేను వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, సపోజ్ ఏదైనా ఉంది, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు, నాకు అసలు తీసుకోవడమే ఇష్టం లేదు, నేను అసలు పట్టుకెళ్ళే ఆలోచనే లేదు. అలాంటప్పుడు మీరు ఎంత ఫోర్స్ చేస్తే ఏం ఉపయోగం? మీరు చచ్చిపోతానన్నా కానీ నేను తీసుకోనని ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చేసాను అనుకోండి, మీరు ప్రాణం పోయినా కానీ నేను ఇక్కడ నుంచి తీసుకునేది లేదు, వెళ్ళేది లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్తాను. అంటే ఒక కమిటెడ్నెస్ని, ఒక కమిట్మెంట్ని నాలో బలంగా నింపుకున్నప్పుడు తప్పకుండా ప్రకృతి కూడా, ఈ చైతన్యం కూడా మనకి అనుగుణంగా మార్పు చెందుతుంది. అదే సంకల్ప శక్తి, విల్ పవర్. ఆ విల్ పవర్ని డివినిటీతో యాడ్ చేయాలన్నమాట. అంటే మొండిగా కాదు, మూర్ఖంగా కాదు, స్పష్టతతోటి, నమ్మకంతో, ప్రేమతోటి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వైబ్రేషన్స్ అనేవి కాలానికి అనుగుణంగా సమకాలికంతో, అంటే లైక్ ప్రస్తుత పరిస్థితుల్ని ఎటువంటి ఫోర్స్నెస్తో కానీ, అంటే లైక్ ఒక పుల్ చేయడం కాకుండా, ఒక బాధనో లేదో గట్టిగా బలంగా చెప్పడం కాకుండా ఒక సాఫ్ట్ నేచర్ తోటి అందరూ అర్థం చేసుకునే విధంగా మార్పు చెందుతూ మనం వాటిని స్వీకరించే స్టేట్లోకి వెళ్తాం. అంటే పూర్తిగా శరీరాన్ని స్వీకరించే స్టేట్లోకి వెళ్తాం. ఓకే, ఇంకెవరికైనా సంకుచిత మానసం పట్ల సందేహాలు కానీ ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఆలోచనే సర్వస్వము, ఆలోచనే దైవము, దైవమే ఆలోచన అనే దాన్ని పెట్టుకోండి. సింపుల్. ఆ దైవం నాలో కలుగుతున్న ఆలోచన దైవానికి కలుగుతున్న ఆలోచన, అంతే. ఆ ఆలోచనల పట్ల కొంతకాలం మనం బ్రెయిన్ని ట్రైన్ చేయగలిగితే
బ్రెయిన్ అలాగే వెళ్తుంది. ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఉన్నాం అంతే. ఈ రామత విజ్ఞానం అంటే ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలో చెప్తుంది. మనం ప్రోగ్రామ్ చేసుకున్నాము అంటే రియాలిటీలో అదే వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ 223 మనోవికాసం. అంటే ఇప్పటి వరకు సంకుచిత మానసంలో మనస్సు ఎలా ఉంటుంది, పరిస్థితుల ప్రభావంగా మనస్సు ఎలా ప్రభావితం తెలుసుకున్నాం. ఇప్పుడు మనోవికాసం. ఎంతెంతగా ఆత్మ ప్రేమికులై మీరు ఉంటారో అంతంతగా మీ మస్తిష్కం విచ్చుకుంటుంది. శరీర తత్వాన్ని అధిగమిస్తున్న అప్పటి మీరు శరీరాన్ని నిలుపుతున్న శక్తిగానే తయారవుతారు. ఎంతెంతగా ఆత్మ ప్రేమికులై మీరు ఉంటారో అంతంతగా మీ మస్తిష్కం విచ్చుకుంటుంది. శరీర తత్వాన్ని అధిగమిస్తున్న అప్పటి మీరు అంటే ఆత్మ ప్రేమికులై విచ్చుకున్న తర్వాత శరీర తత్వాన్ని అంటే ఇప్పుడు శరీరం ఏదైతే నడిపింపబడుతుందో దాన్ని అధిగమిస్తున్న అప్పటి మీరు అంటే ఆ మార్పు చెందిన మీరు శరీరాన్ని నిలుపుతున్న శక్తిగానే తయారవుతారు. శరీరాన్ని ఎంతకాలం అంటే అంతకాలం. అంటే ఇక్కడ శరీరం అని ఎందుకు చెప్తున్నాము అంటే శరీరము అనేది ఈ తలంలో ఒక అద్భుతమైన వాహనం. అంటే దివ్యత్వ ఏ దైవమైనా సరే, సంపూర్ణ దైవస్థితి కలిగిన ఎవరైనా సరే, ఏ సోల్ అయినా సరే ఈ భూతలం మీద ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే బాడీ ఈజ్ మ్యాండటరీ. ఎందుకంటే ఇక్కడ అటువంటి ప్రయాణమే నిర్మింపబడింది. సృష్టి ఆ విధంగానే జరిగింది. అనుభవాలు తీర్చుకోవాలంటే శరీరం కావాల్సిందే. దానికి మనకి ఏవైతే విష్ణు స్వరూపాలు విష్ణు స్వరూపాలని అంతే కదా, అవి నర రూపంలో అవ్వచ్చు, నరహరి రూపంలో రావచ్చు, ఎలాగన్నా రావచ్చు. కానీ ఒక దేహము అనేది తప్పనిసరిగా ఉండాల్సింది. అందుకే దేవీ దేవతలు అన్ని రకరకాల రూపాల్లో ఉంటాయి, కానీ దేహం అనేది మాత్రం ఉంది కదా. అలాగే మనం కూడా ఈ రూపాన్ని ఎంచుకొని మనం వచ్చాం. దేనికి అంటే ఆ యొక్క శాశ్వతత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. అలాగే ఈ శరీరాన్ని ఎంచుకున్నాం. దీన్ని ఏదో కొంతకాలం వినియోగించుకొని మార్చేస్తున్నా అన్నట్టుగా ఎవ్వరు ఏ సోల్ కూడా తెచ్చుకోదు, అనుభవాల కోసం తెచ్చుకుంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు అమ్మాయికి ఇంకో డౌట్ రావచ్చు. మీకంటే ముందు నాకే బోల్డెన్ డౌట్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు కానీ స్టడీ చేసేటప్పుడు కూడా. సపోజ్ నేను ఇప్పుడు సందీప్గా ఉన్నాను, ఓకే, నాకు ఇంకో జన్మలో లేడీగా ఉండాలని కోరిక ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని మార్పు చేసుకోవాలి, తప్పదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు రామ్త, ఎప్పుడైతే మీరు శరీరాన్ని పూర్తిగా మార్పు చేసుకునే స్థితిలోకి వెళ్తామో అప్పుడు నా శరీరాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మార్పు చేసుకోగలరు. ఇది మీకు నమ్మడానికి కష్టంగా ఉంటుంది, కానీ సైన్స్ దాన్ని ఇప్పుడు నిరూపిస్తుంది. ట్రాన్స్జెండర్, అబ్బాయిలు అమ్మాయిలుగా మారగలరు, అమ్మాయిలు అబ్బాయిలుగా మారగలరు, అబ్బాయిలు అమ్మాయిలుగా మారి గర్భాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలా మారి బలంగా కూడా దృఢంగా కూడా తయారవుతున్నారు. జిమ్స్కి, వర్కౌట్స్కి, ఎన్నో షోస్కి వాటికి కూడా వెళ్ళగలుగుతున్నారు. అంటే సైన్స్ ద్వారా పరిపూర్ణమైనప్పుడు సైన్స్ మూలం ఏంటి? ఆధ్యాత్మికమే కదా, అంటే ఆలోచన సర్వస్వమే కదా. వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించారు. ఇక్కడ మనం ఆలోచన నింపుతూ శరీరాన్ని అలా తయారు చేయడం, అదేమో మనకి వాస్తవంలో తొందరగా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవ జగత్తులో జరిగే మార్పులు కాబట్టి. ఇది మన అంతరంలో జరగాల్సిన మార్పు కాబట్టి మనకి బాహ్యంలో కనిపించదు. దాన్ని మనం నమ్మితే ఈ జన్మలోనే మనం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మార్పు చెందవచ్చు. మీకు ఒక అనుభవం, ఒక 10 సంవత్సరాలు చిన్నపిల్లల్లా ఉండాలనుకుంది, మీరు చిన్నపిల్లల్లా మారిపోతారు. మీరు ఎలా అంటే అలాగా మీ శరీరాన్ని మార్పు చేసుకునే అంత అద్భుతమైన శక్తి, మార్పు చెందగల స్థితి ఈ శరీరానికి ఉందన్నమాట. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక ఇది ఉంది, దాంట్లో ఏ ప్రోగ్రామ్, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే అది అలాగే యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్కే పరిమితం అవుతుంది, ఇంకొకటి ఓపెన్ చేస్తే ఇంకో దానికి పరిమితం. ఎలాగ మారుతుంది అది? అంటే దాని ప్రోగ్రామింగ్ అనేది అలా ఉంది. అలాగే మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా మారుతున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారు. అందుకనే శరీర తత్వాన్ని అధిగమిస్తున్న అప్పటి మీరు శరీరాన్ని నిలుపుతున్న శక్తిగానే తయారవుతారని చెప్తున్నారు. పరిమిత పదార్థ జగత్ స్వరూపంలో ఉన్న దైవాన్ని మీ సామర్థ్యపు హద్దుల వరకు అధ్యయనం చేస్తూ జ్ఞానంలో ఎదిగారు మీరందరూ. అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాన్ని బేస్ చేసుకొని మనకు చెప్తున్నారు. పరిమిత పదార్థ జగత్ స్వరూపంలో ఉన్న దైవాన్ని మీ సామర్థ్యపు హద్దుల వరకు అధ్యయనం చేస్తూ జ్ఞానంలో ఎదిగారు మీరందరూ. ప్రశంసనీయమైన మీ సృజనాత్మకతతో స్వయంగా మీరు సృష్టించుకున్న ఈ స్వర్గసీమ మీద అనేక జన్మల్లో కొనసాగిన మీ జీవనంలో ఈ తరంలో మౌలిక అనుభవాలన్నింటినీ పొందారు. ఆ అనుభవాల ద్వారా సాంఘిక చైతన్య వ్యవస్థ స్థితిలో ఓ మంద మనస్తత్వంతో కొనసాగుతున్న మానవ దైవపు పరిమిత ఆలోచన విలువలను గురించి తెలుసుకోవాల్సిన ఉన్న జ్ఞానాన్నంతా గ్రహించారు.
ఇప్పటికే భయ జ్ఞానాన్ని, అభద్రత జ్ఞానాన్ని, దుఃఖ జ్ఞానాన్ని, కోప జ్ఞానాన్ని, స్వార్థ జ్ఞానాన్ని గ్రహించి మీరున్నారు. అంటే ఇవన్నీ ఆల్రెడీ మనం పొందున్నామని చెప్తున్నారు. అంటే అవన్నీ అనుభవాలు కాబట్టి అవి కూడా పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. అసూయ, ద్వేషం, యుద్ధాల జ్ఞానాన్ని ఇప్పటికే పొంది మీరున్నారు. మృత్యువును గురించి ఇప్పటికే తెలుసుకొని ఉన్నారు మీరందరూ. దివ్యత్వ అతి చివరి ఈ వర్తమాన నిత్య కామనీయ సర్వ శోభాలంకృత దృశ్య జగత్తల మీద మీ చరమ పూర్ణానుభవ దివ్య ప్రాప్తికి ఆది నుంచి మీ జీవిత సాహసావకాశాల దివ్య అనుభవాలన్నింటిలోనూ మిమ్మల్ని ప్రేమించి, ప్రోత్సహించి, చేదోడుగా నిలిచిన ఆ దివ్య మూలంలోంచి ఏర్పడిన మీ వియోగ జ్ఞానాన్ని సైతం గ్రహించి ఉన్నారు మీరిప్పటికే. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం పొందున్నామని చెప్తున్నారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ మనలో ఉంది. పూర్వ అపరిమిత స్థితిలోకి మళ్ళీ తిరిగి రావటం కోసం, అపరిమిత స్వేచ్ఛను, పరమానందాన్ని మీ ఉనికిలో పొందడం కోసము ఏ శక్తి మిమ్మల్ని ఈ స్వరూపంలోనే నిలిపి స్థిరంగా ఉంచుతోంది, ఈ శక్తిగానే మీరు పరిణమించాలి. ఆ పూర్వస్థితిని పునఃప్రాప్తించుకోవడానికి పదార్థ నిర్మిత సాంద్ర శరీర గరీమ ప్రతిబంధకంతో ప్రయాసపడుతున్న మీకు ఉన్న ఏకైక మార్గం అంటే ఇక్కడ దివ్యత్వం నుంచి మొదలయ్యి ఇన్ని అనుభవాలు పొంది మళ్ళీ దివ్యత్వం వైపు వెళ్ళే క్రమంలో ఈ శరీరం అనేది మనకు ఒక ఇదిగా ఉంటుంది, ఒక ఛాలెంజ్గా ఉంటుంది అనమాట. మీ సప్తమ ముద్ర అయిన పిట్యూటరీ గ్రంథిని పూర్తి జాగృతం చేసుకొని సాంఘిక చైతన్య ప్రజ్ఞను మహాప్రజ్ఞ స్థితికి, సర్వస్వాన్ని ప్రేమించే ఆలోచన సర్వస్వ స్థితికి, స్వీయ సర్వస్వ ఉపాధి స్థితికి, దివ్యత్వానికి విస్తరించే పద్ధతి ఇదే. ఏంటయ్యా చెప్తున్నారు అంటే, దీన్ని తెలుసుకోవాలంటే మహాప్రజ్ఞతో కనెక్ట్ అవ్వాలి. మహాప్రజ్ఞతో కనెక్ట్ అవ్వాలంటే మీ సప్తమ ముద్ర అయిన మన యొక్క 7th కాన్షియస్ని కనెక్ట్ చేసేటువంటి పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవాలని చెప్తున్నారు. అది అందరిలో యాక్టివ్గానే ఉంటుంది, కాకపోతే ఎంత స్థాయిలో ఉంటుంది అనేది వారి ప్రయత్నాలు బట్టి. గత సంకుచిత మానసంలో కూడా ఈ పాయింట్స్ మనం తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ఏం చెప్తున్నారు, స్వీయ సర్వస్వ ఉపాధి స్థితిని, దివ్యత్వాన్ని విస్తరింపజేసే పద్ధతి ఇదే. ఏంటి, ఆ మహాప్రజ్ఞను స్వీకరించడానికి మనల్ని మనం కొంతకాలము ఒక కొత్త ఆలోచన విధానాన్ని, గతంలో కొనసాగించిన ఆలోచనలు కాకుండా శాశ్వతత్వాన్ని, అపరమత్వ తత్వాన్ని, దివ్యత్వాన్ని, అమరత్వాన్ని, ఇటువంటి సంబంధించిన జ్ఞానాలను వింటూ వాటి పట్ల కొంతకాలం దృష్టి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉంటారు, గంట అరగంట, ఆ టైంని ఇలాంటి వాటికి కేటాయించుకోవాలి. న్యూస్ వినే వాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లు ఇవన్నీ చూడడం మానేసి ఆరోగ్యము, శరీరం దృఢంగా ఉంటే ఎలాగా, ఇలాంటి అంశాలు చూడడం నేర్చుకోవాలి. సో ఇలాగా చేస్తూ ఉంటే ఎన్నో మన జీవితంలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, సో నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాలను హార్మోన్ల స్రవాలతో జాగృతం చేసే ఈ చిన్న అద్భుత గ్రంథి మీరు ఎలా ప్రేరేపిస్తారు? ఇవ్వండి, క్లియర్గా చెప్తున్నారు. ఎలా ప్రేరేపించరు? కేవలం ఓ వాంఛితం ద్వారా, అంటే ఇది నీరుగా మారాలి అనే ఒక కోరిక ద్వారా, ఒక వాంఛితం ద్వారా, ఆ తండ్రిని గ్రహించాలన్న కోరికే, ఆ దివ్యత్వంలో సారూప్యాన్ని సాధించాలన్న కోరికే ఓ క్రీస్తుగా తయారవడం అంటే పూర్తిగా నేను అదిగా మారాలి. ఏ విధంగా మీరు కోరిక శరీరం మీద పెట్టచ్చు, మీరు కోరిక డబ్బు మీదే పెట్టచ్చు. ఆ డబ్బుని బాహ్యం నుంచి కాదు మనం కోరుకోవాల్సింది. నేను సృష్టించాలి బంగారాన్ని, నేను సృష్టించాలి వస్తువుల్ని, ఇలా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ, మీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఆ యొక్క అతీంద్రియ శక్తులు అనేవి అన్లాక్ అవుతాయి. మనం ఏం చేస్తుంటాము, డబ్బు కావాలి, బాహ్యంలో వెతుకుతుంటాం. బాహ్యంలో వెతకొచ్చు, తప్పులేదు, కానీ ఇలాంటి జ్ఞానం వచ్చినప్పుడు ఇలాంటివి కూడా ప్రయత్నం చేయాలి. చాలామంది రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్లో చాలామంది ఎన్నో మిరాకిల్స్ చేసిన వాళ్ళు ఉంటారు, బంగారాన్ని సృష్టించిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు మీరే బంగారాన్ని సృష్టించారనుకోండి, మీరు బయటకు వచ్చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తెలిస్తే అది ఇంకొకలా ఉంటుంది సమాజానికి. అలాగే ఎంతోమంది ఈ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకొని తదేకంగా ముందుకు తీసుకువెళ్తూ ఆ యొక్క క్రియేషన్స్లో ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం గురి చూసి ఒక బాణాన్ని కొట్టలేము. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్లో అక్కడ ఎవరైతే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఎక్కడో ఉన్న గోల్లోకి బాణాన్ని విసురుతారు. బ్లైండ్ ఆర్చరీ. అది ఇప్పుడు చిన్నపిల్లలు ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లైక్ కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి అన్నమాట. స్పిరిచువల్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రన్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు స్వీకరిస్తూ ప్రయత్నం చేశారు. కొంతమంది పిల్లలతో, 100 మంది పిల్లలతో చేస్తే ఆ 100 మందిలో 100 రకాల అద్భుతమైన అతీంద్రియ శక్తులు వాళ్ళు కనుక్కోవడం గ్రహించారనమాట.
అంటే అలా మనలో కూడా ఉన్నాయి. పిల్లలకే సాధ్యమంటే పిల్లల యొక్క చిత్తము అనేది పరిపూర్ణంగా ఈ బాధ్యతలతోటి, బంధాలతోటి, ఎమోషన్ తోటి వీటితో ఇంపపడలేదు కాబట్టి వాళ్ళు తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. మనకు అవ్వదంటే మనకు కూడా అవుతుంది. దానికి మనం ఏమన్నా ఇతిహాసాల్లో కూడా గాంధారి విద్య. తను పెళ్ళయిన తర్వాత భర్త పరంగా తనేదైతే ఉందో తను కూడా అలాగే బ్లైండ్‌గా ఉంటూ చేసింది. అలాగా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నింపుకొని ప్రయత్నం చేయడం అనేది వాంఛితము అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఆలోచన సర్వస్వాన్ని ఓ వాస్తవ స్వయంగా స్వీకరించాలన్న కోరికే అది. అనుక్షణము ఆత్మస్థితిని ప్రేమిస్తూ ఉండాలన్న కోరికే అది. వర్తమాన సత్యస్థితిలో నిత్యంగా ఉండాలి అన్న కోరికే అది. మీ నిజతత్వ సర్వస్వాన్ని ప్రేమించడంలో ఓ ప్రాముఖ్యత ఎందుకుంది? నిజతత్వాన్ని ప్రేమించిన తక్షణం సాంఘిక చైతన్య ప్రజ్ఞను అధిగమిస్తారు మీరు. స్వీకరానికి అతీతంగా ఎదుగుతారు మీరు. అప్పుడు ఎంపికలకు, తీర్పులను, నిశ్చితాలను, నిర్ణయాలను అధిగమిస్తారు. కాలపు భ్రమను మీరు అధిగమిస్తారు. ఆత్మ సాఫల్యం కోసం మాత్రమే మీరు అప్పుడు జీవిస్తారు. మీ అంతర్వాన్ని మాత్రమే మీరు అప్పుడు వింటారు. ఆనంద మార్గంలో మీరు అప్పుడు చరిస్తారు. ప్రజ్ఞా సర్వస్వం శాంతం ఆ మార్గంలోనే ఉంది స్థితమై. ఓకే, ఇక్కడ వరకు మనం ఈ రోజుతోటి క్లోజ్ చేద్దాం మాస్టర్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, నేను రేపు మళ్ళీ పౌర్ణమి కాబట్టి సాధన పరంగా నేను కొంతకాలం మళ్ళీ సాధన చేసుకోవడానికి వెళ్తున్నాను, దారిపల్లి వెళ్తున్నాను. సో ఫర్దర్గా వచ్చిన తర్వాత యాక్చువల్లీ వెళ్ళే ముందే కంప్లీట్ అయ్యింది అనుకున్నాను, కానీ ఇంకా 2-3 ఉన్నాయి. మనోవికాసం ఉంది, తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక అనుభవ సుకృతం ఉంది. లాస్ట్లో మళ్ళీ మనకి ఓ శుభోదయాన్ అనే 3 చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి టైం పడుతుంది, ఎందుకంటే వీటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే రిసీవింగ్ బాగుంటుంది మీకు కూడా. ఓకే, అంటే ఇప్పుడు నేను నా యొక్క సాధన గురించి చెప్తాను కొంతవరకు. నేను రికార్డింగ్ ఆఫ్ చేసి